సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు ముగిశాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి పెరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ పే లావాదేవీలను ప్రత్యేకంగా పరిశీలించారు. అనధికారికంగా పనిచేసే సోమశేఖర్ డాక్యుమెంటరీ నుంచి ఫోన్ పేలో లక్షలాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కారు డ్రైవర్ సైతం ఫోన్ పే ద్వారా నగదు మళ్లించినట్లు విచారణలో తేలింది. ఏసీబీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, చిలమత్తూరు సబ్ రిజిస్టర్ తో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది పైన మొత్తంగా కూడా ఎక్కడ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు 2 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. చిలమత్తూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మొత్తంగా కూడా అధికారులతో స్వాధీనం చేసుకుని 2 రోజుల పాటు ప్రతి ఫైల్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఏదైతే ఏసీబీ అధికారుల తనిఖీలో కూడా పెద్ద ఎత్తున సబ్ రిజిస్టర్ తో పాటు కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. అందులో భాగంగా ముఖ్యంగా ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఒకవైపు సబ్ రిజిస్టర్ తో పాటు ప్రైవేట్ వ్యక్తులు, కార్యాలయ సిబ్బంది మొత్తంగా కూడా ఫోన్ పే ద్వారా లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే ఏసీబీ కార్యాలయంలో అనధికారికంగా ఉన్న సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సోమశేఖర్ తో పాటు సబ్ రిజిస్టర్ డ్రైవర్ కూడా పెద్ద లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసి వాటిని ప్రతిరోజు కూడా విత్డ్రా చేసి సబ్ రిజిస్టర్ కి ఇచ్చినట్లు కూడా ఏసీబీ అధికారులు మొత్తంగా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ ఏసీబీ అధికారులు ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాటు ఒకవైపు అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తూనే మరొకవైపు అనధికారికంగా ఉన్న డబ్బును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో మరింత లోతుగా విచారించడంలో భాగంగా ఏదైతే చిలమత్తూరు సబ్ రిజిస్టర్ గత కొన్ని నెలలుగా చేసిన రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర భూ లావాదేవీలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఏం చేశారనే కోణంలో కూడా ప్రతి రికార్డును కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 24 గంటల పాటు ఏసీబీ అధికారుల బృందం ఏదైతే చిలమత్తూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ వీటిలో కూడా భూ లావాదేవీలకు సంబంధించి రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర వాటికి సంబంధించి కూడా అక్రమాలకు పాల్పడినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటిపైన పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామంటూ చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఏదైతే చిలమత్తూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లకు సంబంధించిన ఆర్టిస్టులను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో చిలమత్తూరు సబ్ రిజిస్టర్ తో పాటు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బందితో పాటు ప్రైవేట్ వ్యక్తులపైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే ఏసీబీ అధికారుల దాడులు జరిగినట్లు కూడా చెప్పవచ్చు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సురేష్.